హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కదా అండి. మరి మామిడి పళ్ళతో ఈజీగా మామిడి తండ్రిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ వీడియోలో నేను 2 రకాలుగా మామిడి తండ్రిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బాగా పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి. మీకు ఏ పళ్ళు అవైలబిలిటీలో ఉంటే వాటిని తీసుకోవచ్చు. నేను ఇక్కడ రసాలతో చేస్తున్నానండి. ఈ ఫస్ట్ టైప్ వచ్చేసి ఈ పళ్ళని శుభ్రంగా కడిగి తుడిచేసి రసమంతా పిండేయాలండి. ఇలా అన్ని పళ్ళని కూడా రసమంతా తీసేసుకుని ఆ రసంలో ఒక టీ గ్లాస్ అంత పంచదారని వేసుకుంటున్నానండి. మీరు తినే తీపిని బట్టి, మీరు వాడే పళ్ళ టేస్ట్ని బట్టి మీరు పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా పంచదార వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ప్యూరీని ఒక బాండ్లీలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని లో హీట్ మీద మాత్రమే బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఉడికించుకుంటే మీద చిందులు పడకుండా ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను రసాలు వాడుతున్నాను కాబట్టి ఎక్కువ తిక్కుగా అవ్వదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఏ పళ్ళు యూస్ చేసినా కూడా బాగా తిక్కుగా అయిపోతే కనుక మామిడి తండ్రి అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకే సెమీ సాఫ్ట్గా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మీ దగ్గర ఉండే 1/2 టీ స్పూన్ మ్యాంగో ఎసెన్స్ ఇంకా 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక పళ్ళెం కానీ లేదా ప్లేట్ని కానీ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్స్ని వేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టి 4 నుంచి 5 రోజుల పాటు బాగా ఎండనివ్వాలండి. నెక్స్ట్ టైప్ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ బంగిరి పళ్ళని తీసుకుంటున్నాను. బంగిరి పళ్ళని తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి పీల్ అవుట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి తగినంత పంచదారని వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ప్యూరీని బాయిల్ చేయనక్కర్లేదు. ఒక ప్లేట్కి ఆయిల్ రాసి కొద్దిగా మ్యాంగో ప్యూరీని ప్లేట్ అంతా పల్చటి పొరలాగా అప్లై చేసుకోవాలండి. మిగిలిన ప్యూరీని బ్యాచెస్గా అప్లై చేయడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్లేట్ని ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఇలా కొన్ని పెద్ద ముక్కల్ని కూడా కట్ చేసుకుని ఒక కవర్ మీద పెట్టి ఎండబెట్టుకున్నాను. వీటిని ఇలా ఎండబెట్టి బాగా ఎండాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు మనం మామిడి పళ్ళని అలా పీసెస్ కిందే తినొచ్చు అనమాట. ఇలా బాగా ఎండిపోయిందనమాట. ఈ స్టేజ్లో ఇంకా కొంచెం ప్యూరీతో ఇంకో పల్చటి లేయర్ని అప్లై చేసి మళ్ళీ బాగా ఎండనివ్వాలి. ఇంకో 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ని పోసి బాగా ఎండనివ్వాలి. ఇలాగే మీకు కావలసినన్ని లేయర్స్ని పోసుకుంటూ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 8 లేయర్లను వేశాను 2 రోజుల పాటు. ఇలా 2 మామిడి తాండ్రల్ని 5 రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. ఇలా బాగా ఎండిన తర్వాత తీసుకుని ముందుగా ఇలా మధ్యలో కట్ చేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చండి. తర్వాత ఎడ్జెస్ని కూడా తీసేసుకుని పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలానే ఈ మామిడి తాండ్రిని కూడా తీసేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుని కానీ లేదా ఇలా రోల్లా చేసుకుని కానీ ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా లేయర్స్గా అచ్చం బయట కొన్నట్టే ఉండే మామిడి తండ్రి రెడీ అయిపోయింది కదా. ఈ 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.